హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? చాలామందికి యుక్త వయసు రాగానే మొటిమలు వస్తూ ఉంటాయి. కానీ అవి కొంతమందికి వయసు పెరిగే కొద్దీ తగ్గిపోతూ ఉంటాయి, కొంతమందికి అలాగే ఉంటూ ఉంటాయి. మరి మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా ఉపయోగపడుతుంది? సో ఫ్రెండ్స్, నేను చెప్పబోయే టాపిక్ ఇదే. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్నారు, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. సాధారణంగా మొటిమలు అనేవి జీవితంలో కనీసం ఏదో ఒక సమయంలో ఎదుర్కొనే గడ్డు పరిస్థితిగా ఉంటుంది. కొంతమందికి దీర్ఘకాలిక సమస్యగా మిగిలిపోతే, కొందరికి వయసు దాటే కొద్దీ కనుమరుగవుతూ ఉంటాయి. మొటిమలకు ప్రధాన కారణం సెబాసియస్ గ్రంథుల నుండి స్రవించే అధిక చమురు. దీనిని సెబమ్ అని పిలుస్తారు. సెబమ్ చర్మంపై అధికంగా విస్తరించినప్పుడు అది చర్మ రంధ్రాలకు అడ్డం పడుతుంది. ఈ అడ్డుపడే రంధ్రాలు సుదీర్ఘకాలం అపరిశుభ్రంగా ఉన్న ఎడల క్రమంగా చర్మం పగుళ్లకు మరియు మొటిమలకు దారితీస్తుంది. మొటిమలు మరియు చర్మం బ్రేక్ అవడానికి కారణమయ్యే కొన్ని కారకాలుగా అపరిశుభ్రత, అసంబద్ధమైన ఆహారం, హార్మోన్ల అసహజ మార్పులు, కొన్ని రకాల వ్యాధులు మొదలైనవిగా ఉన్నాయి. ఇలా తీవ్రమైన సమస్యలకు దారితీసే ముందుగానే మొటిమలకు సకాలంలో చికిత్స తీసుకోవడం చాలా అవసరం. మరి ఈ వీడియోలో ఫ్రెండ్స్, మనకు అత్యంత సాధారణంగా వంటగదిలోనే దొరుకుతుంది మరి వెల్లుల్లి. ఈ వెల్లుల్లిని ఉపయోగించి మనం మొటిమల నుండి ఎలా ఉపశమనం పొందవచ్చో తెలుసుకుందాం. వెల్లుల్లి మొటిమలకు గొప్ప నివారణ మార్గంగా కూడా చాలామంది చెప్తారు. వెల్లుల్లి బ్యాక్టీరియాను చంపడానికి సహాయపడే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ మరియు క్రిమి నాశక తత్వాలను కలిగి ఉంటుంది. అలాగే వెల్లుల్లిలో ఉన్న సల్ఫర్ సమ్మేళనాలు పొడిబారేందుకు ఏజెంట్ వలె పనిచేస్తాయి. క్రమంగా మొటిమలను తొలగించడంలో సహాయపడుతుంది. మరి మొటిమలను తగ్గించడంలో వెల్లుల్లి ఎలా వినియోగించవచ్చో చూద్దాం. వెల్లుల్లి మరియు యొగార్ట్. ఈ యొగార్ట్లో ఉండే లాక్టిక్ యాసిడ్ మృత చర్మ కణాలను తొలగించడం ద్వారా చర్మం మీద పగుళ్లను, మొటిమలను నివారించడానికి ఎంతో దోహదం చేస్తుంది. మరి దీనికి కావలసిన పదార్థాలు ఏంటో చూద్దాం. 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, 1 టేబుల్ స్పూన్ యొగార్ట్. తయారు చేసే విధానం: వెల్లుల్లి రెబ్బలను క్రష్ చేసి అందులో తాజా యొగార్ట్ లేదా పెరుగు కానీ 1 టేబుల్ స్పూన్ చేర్చాలి మరియు ఈ పదార్థాలను మిశ్రమంగా చేయాలి. ప్రభావిత ప్రాంతాల్లో శాంతంగా కనీసం 1 నిమిషం పాటు మర్దన చేసి కొన్ని నిమిషాలు వదిలివేయాలి. పొడిగా మారిన తర్వాత శుభ్రమైన చల్లని నీటితో ముఖాన్ని శుభ్రపరచుకోవాలి. ఇక రెండో చిట్కా ఏంటంటే వెల్లుల్లి మరియు వెనిగర్. వెనిగర్ చాలా నిరోధక తత్వాల కారణంగా చర్మం మీద ఎటువంటి వాపునైనా తగ్గించడంలో సహాయపడుతుంది. చర్మం యొక్క pH బ్యాలెన్స్ నిర్వహించడంలో వెనిగర్ సహాయపడుతుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, 4 టేబుల్ స్పూన్లు వెనిగర్. దీన్ని తయారు చేసే విధానం: వెల్లుల్లి రెబ్బలను మిక్సీలో వేసి అందులో వెనిగర్ కలిపి మిశ్రమంగా పేస్ట్లా వచ్చే వరకు కలుపుకోవాలి. మొటిమల ప్రభావిత ప్రాంతంలో దీన్ని అప్లై చేయాలి. ఈ మిశ్రమాన్ని అప్లై చేయడానికి 1 కాటన్ బాల్ వినియోగించాలి. ముఖం మీద మిశ్రమం పూర్తిగా ఆరిపోయే వరకు వదిలివేయాలి. పొడిబారిన తర్వాత ముఖాన్ని స్వచ్ఛమైన నీటితో శుభ్రం చేయాలి. ఉత్తమ ఫలితాల కోసం ప్రతిరోజు ఈ మిశ్రమాన్ని అప్లై చేస్తూ ఉండాలి. ఇక మూడో చిట్కా చూస్తే వెల్లుల్లి మరియు అలోవెరా. దానినే తెలుగులో కలబంద అంటారు. అలోవెరా చర్మాన్ని చికాకు, వాపు, మొటిమల బారి నుండి రక్షించడంలో మరియు పూర్తి స్థాయిలో నివారించేందుకు కూడా సహాయపడుతుంది. అంతేకాకుండా ముఖం మీద డార్క్ సర్కిల్స్, మృత కణాలను తొలగించడంలో ఉత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. వీటికి కావలసిన పదార్థాలు ఏంటంటే 3 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, 2 స్పూన్ల తాజా కలబంద గుజ్జు. ఇక తయారు చేసే విధానం: వెల్లుల్లిని చిదిమి దాని నుండి రసాన్ని వేరు చేయండి. దీనిని 1 శుభ్రమైన గిన్నెలోకి తీసుకొని అందులో తాజా కలబంద గుజ్జును కలపాలి. ప్రభావిత ప్రాంతాల్లో దీన్ని అప్లై చేయాలి. 10 నుండి 15 నిమిషాల పాటు అలాగే వదిలివేయాలి. తర్వాత సాధారణ నీటితో శుభ్రపరచాలి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో ఒక్కసారైనా దీన్ని ఫాలో కండి. ఇక 4వ చిట్కా ఏంటంటే వెల్లుల్లి మరియు ఎగ్ వైట్, అంటే గుడ్డులో ఉండే తెల్లగుడ్డు. ఎగ్ వైట్లో చర్మం మీద మృత కణాలను తొలగించడంలో, క్రమంగా రంధ్రాలను పూడ్చడంలో సహాయపడే ప్రోటీన్లు మరియు పోషకాలతో నిండి ఉంటుంది.
దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, ఒక ఎగ్ వైట్. ఇక తయారు చేసే విధానం: ఒక గిన్నెలో గుడ్డు నుండి తెల్ల సొనను వేరు చేసి తీసుకోవాలి. వెల్లుల్లి పేస్టును తెల్లగుడ్డుకు కలిపి మిశ్రమంలో తయారు చేసుకోవాలి. మొటిమల ప్రభావిత ప్రాంతాల్లో ఈ మిశ్రమాన్ని అప్లై చేయాలి. కొన్ని నిమిషాల పాటు పొడిగా మారే వరకు అలాగే వదిలివేయాలి. పూర్తిగా పొడిబారాక సాధారణ నీటితో కడిగివేయాలి. ఇక 5వ చిట్కా చూస్తే వెల్లుల్లి మరియు ఆలివ్ ఆయిల్. ఆలివ్ నూనె చర్మం మీద వాపును చికిత్స చేయడంలో సహాయపడుతుంది మరియు రంధ్రాలు తీసివేయడంలో ఉత్తమ ప్రయోజనాలను అందిస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటంటే 4 నుండి 5 వెల్లుల్లి రెబ్బలు, ఇక 4 టేబుల్ స్పూన్ ఆలివ్ నూనె. తయారు చేసే విధానం: వెల్లుల్లి రెబ్బల తొక్కను తీసివేసి అందులో ఆలివ్ ఆయిల్ జోడించి మిక్సీలో వేసి మిక్స్ చేయాలి. ఈ మిశ్రమాన్ని మీ మొటిమల ప్రభావిత ప్రాంతంలో అప్లై చేయాలి. 15 నుండి 20 నిమిషాలు అలాగే వదిలివేయాలి. పూర్తిగా పొడిబారాక చల్లని నీటితో శుభ్రపరచాలి. ఉత్తమ ఫలితాల కోసం రోజులో కనీసం 2 సార్లు చేయాలి. సో ఫ్రెండ్స్, ఈ 5 చిట్కాలలో ఒక్కటి మీరు ఫాలో కండి. ఏదైనా సరే మీకు ఇష్టమైంది. ఇది సులభంగా మన ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. సో మీరు ప్రయత్నించండి. చాలామందికి యుక్త వయసులో కానీ లేదంటే ఎక్కువ వయసు పెరిగే కొద్దీ చాలామందికి మొటిమలు చాలా ఇబ్బంది కలిగిస్తూ ఉంటాయి. సో ఈ 5 చిట్కాలలో ఒక చిట్కా మీరు ప్రయత్నించండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఏదైనా కూడా కొంచెం ఓపికతో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.